ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. అలాగే స్థానిక 5వ వార్డులో డయేరియా సోకిన ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాల్లో మొత్తం 11 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. కేవలం 6 మాత్రమే ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారని పేర్కొన్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఓ వ్యక్తి ఆగస్టు 17వ తేదీన గుండెపోటు సమస్యతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారని మంత్రి నారాయణ తెలిపారు. ఆ వ్యక్తి మృతికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే నీటి లైన్కు ఇతర గ్రామాల్లోని నీటి సరఫరా లైన్లకు సంబంధం లేదని వివరించారు. డయేరియాకు కారణం మున్సిపల్ పైప్ లైన్ కాలుష్యమా లేక ఆర్ఓ ప్లాంట్ల సమస్య అనేది తేలాల్సి ఉందని అన్నారు. డయేరియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు, 7వ వార్డు, 7, 9 వార్డు పక్క పక్కన ఉంటాయి. ఒకరున్నారు. మిగతా 5 మంది 5వ వార్డులో వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, బొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిలో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చింటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషను ఏదో పైపులు లీక్ అయిందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని ఈఎన్సీ గారు ఉన్నారు ఇక్కడే. వారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు. హాస్పిటల్ అందరూ స్టెబిలిటీగా ఉన్నారు. ఒక్క పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్గా స్టార్ట్ అయింది 19th నుంచి. 17వ తేదీ హాస్పిటల్కి వస్తే అతనికి కార్డియక్ ప్రాబ్లం ఉందని, గుండె ప్రాబ్లం. వెంటనే యాక్చువల్గా వారిని విజయవాడ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కార్డియాక్ అరెస్ట్, చనిపోయాడు. దీంతో లింక్ చేయదు దయించి. ఈ ఏరియా అతనే కాదంటం లేదు, కానీ 17వ తేదీ ఇక్కడ జాయిన్ కావటం, ఇక్కడ వాళ్ళు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం ఉంది అతనికి, హార్ట్ ప్రాబ్లం ఉందంటూ వెంటనే అక్కడికి మార్చడం, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు అక్కడ యాక్చువల్గా అది కార్డియాక్ అరెస్ట్ అని డిక్లేర్ చేస్తారు. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో అన్ని 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వేసిన పైప్ లైన్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉంది.